ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,60,000 మంది వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు జి ఈశ్వరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్ర డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పైబడినా కూటమి ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేస్తున్నదని, వాలంటీర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయిందని అన్నారు. గురువారం స్థానిక హనుమాన్పేట విజయవాడ దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్ల సమస్యపై నిర్ణయం తీసుకోకుండా స్కిల్ సెన్సెక్స్ పేరుతో కాలయాపన చేస్తూ విధుల్లో కొనసాగుతున్నటువంటి వాలంటీర్ల పరిస్థితిని అగమ్య గోచరంగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 10,000 గౌరవ వేతనంతో పాటు ఎన్నికల్లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను కూడా కనికరించి విధుల్లోకి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల సమస్యల పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు గాంధేయ మార్గంలో శాంతియుతంగా వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రానున్న క్యాబినెట్ సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లపై తగు నిర్ణయం తీసుకుని పక్షంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లంక గోవిందరాజులు, రాష్ట్ర అధ్యక్షులు ఎన్ జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ నాయక్, రాష్ట్ర కార్యదర్శి రాజేష్, సరోజిని తదితరులు పాల్గొన్నారు.